క్రిమినల్ నాయకుడే జగన్ పై ఘాటుగా హోంమంత్రి వంగలపూడి అనిత. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ పర్యటనపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి జగన్ టూర్ ఓ డ్రామాను తలపించిందని, ఏదో ఒక రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని హోంమంత్రి పేర్కొన్నారు. హాయ్ అండి, ఈరోజు 9/4/2025 గోల్డ్ రేట్ గురించి తెలుసుకుందాం. 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈరోజు మార్నింగ్ గ్రాము వచ్చే లోపల 8,970 రూపాయలుగా ఉంది. అలాగే ఈవినింగ్ సాయంత్రము 5:30 తర్వాత గోల్డ్ రేటు 9,041 రూపాయగా ఉంది. మార్నింగ్కి ఈవినింగ్కి 71 రూపాయి పెరిగింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము మార్నింగ్ వచ్చే లోపల 8,216 రూపాయలుగా ఉంది. అదే ఈవినింగ్ 5:30 తర్వాత 8,290 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి 74 రూపాయలు పెరిగింది. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ రేటు గురించి తెలుసుకుంటాం. సిల్వర్ ఈరోజు మార్నింగ్ గ్రాము 91 రూపాయగా ఉంది. అదే ఈవినింగ్ 5:30 తర్వాత 93 రూపాయలుగా గ్రాము రేటు ఉంది. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి సిల్వర్ మీద ఈరోజు ఈవినింగ్ 2 రూపాయలు పెరిగింది. సినీ నటుడు సప్తగిరి ఇంట్లో తీవ్ర విషాదం, తిరుపతిలో అంత్యక్రియలు. టాలీవుడ్ ప్రముఖ నటుడు సప్తగిరి ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సప్తగిరి తల్లి చిట్టమ్మ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టమ్మ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె కన్ను మూశారు. ఈ విషయాన్ని నటుడు సప్తగిరి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు తన తల్లి ఫోటోలను షేర్ చేశారు. మిస్ యూ అమ్మ అని నటుడు సప్తగిరి రాసుకొచ్చారు. తిరుపతిలోని పద్మాపురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో చిట్టమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిట్టమ్మ భౌతికాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు సైతం రానున్నట్లు తెలుస్తుంది. అమరావతి సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో సొంతింటి నిర్మాణ పనులకు బుధవారం ఏప్రిల్ 9న భూమి పూజలు చేశారు. అయితే రాజధాని అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. అయితే ఏపీలో కూటమి విజయంతో మరోమారు అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో ఇంటి నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కుటుంబం ఒకే కుటుంబానికి చెందిన 3 రైతుల నుంచి దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో నివాస ప్లాట్ను కొనుగోలు చేసింది. ఈ స్థలం సమీపం నుంచి సిడి యాక్సెస్ రోడ్డు కూడా వెళ్ళనుంది. రాజధాని అమరావతిలోని నిర్మించే పలు కీలక భవనాలు, సముదాయాలకు ఈ స్థలం నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఉండనున్నాయి. అయితే ఈ స్థలం ఇంటిని 1455 గజాల విస్తీర్ణంలో G+1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి పనులు పూర్తి కావడానికి దాదాపు 18 నెలలు పట్టే అవకాశం ఉంది. బీజేపీలో ఇంత కాంపిటీషన్ ఎప్పుడూ లేదు. అధ్యక్ష పదవిపై ఎంపీ ఈటెల రాజేందర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై మల్కాజిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అనే అంశం హైకమాండ్ పరిధిలో ఉంటుంది అని ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. బీజేపీలో ఇంత కాంపిటీషన్ ఎప్పుడూ లేదు, పోటీ పెరుగుతుంది అంటే పార్టీ బలం ఉన్నట్లు అని అర్థం అని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీని ఎవరు నడపాలని పెద్దలు నిర్ణయిస్తారు. పార్టీని గెలిపించడంలో భుజం కలిపి నడుద్దాం. కొట్లాడే వారిదే విజయం. పోరాటమే మనల్ని బ్రతికిస్తుంది.
దిమ్మ తిరగాలి, పనులు చేస్తామని హామీలు ఇవ్వండి. కేంద్రం అధికారంలో ఉన్నది మనం. కేంద్రం అండ లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి లేదని మర్చిపోకండి అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా, కాంగ్రెస్ పై కేటీఆర్. సన్నాసి ఢిల్లీ పార్టీలు నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువు చేసిన సందర్భం అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. తెలివి లేని దద్దమ్మను గద్దెనెక్కిస్తారు, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తారు, కోట్లాది మంది జీవితాలతో చెలగాటమాడుతారు అని కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆర్థిక వృద్ధిలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పాతాళానికి పడేసిన ఈ పాపం క్షమించరానిది అంటూ ఎక్స్ వేదిక మండిపడ్డారు. టూరిస్టు పార్టీలను నమ్మితే జరిగే విధ్వంసం ఇది. విజన్ లేనోళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే జరిగే నాశనం ఇది అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇండియన్ ఆర్మీపై కామెంట్స్. మరో వివాదంలో ఆర్జీవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ మేడా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడు. రామ్ గోపాల్ వర్మ భారత ఆర్మీని చులకన చేసి మాట్లాడారని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఆర్జీవీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనపై ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు చేశారని ఆయనపై గతంలో కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు కులాల మధ్య చిచ్చు పెట్టేలా సినిమాలు చిత్రీకరించారని, చంద్రబాబు లోకేష్ పై వ్యంగ్యంగా సీన్లు చేశారని కేసు నమోదయ్యాయి. అయితే కొన్ని కేసుల్లో ఇటీవలే రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించినట్టు తెలుస్తుంది. మంచు ఫ్యామిలీలో మళ్ళీ రచ్చ. మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత. గేటు వద్ద బైఠాయించిన మంచు మనోజ్. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొద్ది నెలలుగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. అయితే తాజాగా మంచు కుటుంబం మరోసారి రచ్చకెక్కింది. మంచు మనోజ్ కారు చోరీకి గురైందని నార్సింగ్ పోలీసులకు ఆయన డ్రైవర్ ఫిర్యాదు చేశారు. తన నివాసం వద్ద కారును తన సోదరుడు మంచు విష్ణు మనుషులు దొంగిలించారని మంచు మనోజ్ ఆరోపించారు. చోరీకి గురైన కారు మంచు విష్ణు కార్యాలయంలో ఉన్నట్లు గుర్తించారని చెప్పుకొచ్చారు. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నించారు. అయితే గేటు తీయకపోవడంతో మంచు మనోజ్ ఇంటి ముందు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పహడీ షరీఫ్ పోలీసులు జల్లిపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద భారీగా మోహరించారు. హైదరాబాద్లో భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర. విజయవాడ కన్నా హైదరాబాద్లోనే గ్యాస్ బండ ధర ఎక్కువ. 2 సిటీల్లో తేడా ఏంటి? హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగి ప్రస్తుతం 905 రూపాయలు పలుకుతుంది. అదే సమయంలో ఏపీ రాజధాని విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర 877 రూపాయలు పలుకుతుంది. నిజానికి దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కో నగరంలో ఒక్కో రకంగా ఉంటున్నాయి. మన దేశంలో అత్యంత ఎక్కువ ధర గ్యాస్ సిలిండర్ ధర త్రిపుర రాష్ట్రంలో 1013 రూపాయలు పలుకుతుంది. సిక్కిం రాష్ట్రంలో 1005 రూపాయలు, మణిపూర్ రాష్ట్రంలో 1004 రూపాయలు పలుకుతుంది.